గండికోట యువతి మర్డర్ మిస్టరీలో బిగ్ అప్డేట్కి సంబంధించి గండికోటలో రిసార్ట్లో రూమ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది లోకేష్. అప్పటికే గండికోటకు వెళ్ళినట్లు బాలిక అన్నకు సమాచారం అందింది. ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నారు అన్న సురేంద్ర పదే ఫోన్ చేస్తూ ఉండడంతో రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది లోకేష్. ఆ తర్వాత ఏం జరిగింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. బాలిక అన్నపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గండికోటకు వచ్చినట్లు సీసీటీవీలో నమోదు కాలేదు దృశ్యాలు. దీంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బాలిక శరీరంపై గాయాలను గుర్తించారు పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాలిక అన్న సురేంద్రతో ఆర్టీవీ మాట్లాడింది. అసలు ఏం జరిగింది, మరి ముఖ్యంగా తను మాట్లాడుతున్న మాటలకి దొరుకుతున్న సీసీ ఫుటేజ్కి ఎక్కడైనా పొంతన దొరుకుతోందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్ది గంటల క్రితం ఆర్టీవీ సురేంద్రతో మాట్లాడింది. అసలు ఈ ఘటనకు కారణం ఏంటి, ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. గండికోట యువతి మృతి మిస్టరీలో బిగ్ అప్డేట్కి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంపింది అన్నేనా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరిగింది? ఎందుకంటే గండికోటలో రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు లోకేష్ అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే గండికోటకు వెళ్ళినట్లు బాలిక అన్నకు సమాచారం ఉంది. అయితే ప్రొద్దుటూరు నుంచి గండికోటకు చేరుకున్నాడు అన్న సురేంద్ర. ప్రొద్దుటూరు నుంచి ఇంకా గండికోటకు సురేంద్ర పదే ఫోన్ చేస్తూ ఉండడంతో రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చాడు లోకేష్. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు లోకేష్ అలాగే ఈ సదరు బాధిత యువతి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.